నమస్కారం. మనం ఆగస్టు మంత్ మిథున రాశి వారి గనక మనం చూసుకుంటే వీరికి దాదాపు ఒక 75 to 80% చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మారుతున్న గ్రహాలు 4 గ్రహాలలో 3 గ్రహాలకి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా మిథున రాశి వారికి రీసెంట్గా గురువు కూడా మారారండి. అంటే పెద్ద గ్రహాలన్నీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురువు ఇప్పుడు మారుతున్న 4 గ్రహాల్లో 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అది మన డీటెయిల్స్ ఎందుకు చూద్దాం, ఏ ప్రకారంగా అనుకూలంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, అవేంటో మనం చూద్దాం. ముఖ్యంగా ఇందులో ఉన్న నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3-4 పాదాలంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటాయని గమనించాలి. మనం ముందుగా చెప్పుకునే ప్రకారం లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధమైన ఫలితం ఇస్తుంటుంది. అది సంస్కృతంలో ఒక చిన్న మాటలతోటి మనం చెప్పడం జరుగుతుంది, వార్తల్లో ముఖ్యాంశాలలాగా. దాని ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు 3వ ప్లేస్లో ఉండటం వల్ల లక్ష్మి అంటే సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల శారీరకంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2వ స్థానంలో బుధుడు, 4వ స్థానంలో శుక్రుడు ధనాన్ని మిత్రుల ద్వారా సపోర్ట్ని, తర్వాత ఓవరాల్గా సుఖంగా లగ్జరీ కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారని గమనించాలి. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే ఈ మారుతున్న గ్రహాలు ఏ ప్రకారంగా ఉందో చూస్తే సూర్యుడు 3వ స్థానంలో ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా రియల్ టైంలో చూసుకుంటే ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం, జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పటివరకు ఎవరైతే జాబ్లో స్టాగ్నేటెడ్గా ఉండి ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు కానివ్వండి, నాయకత్వ లక్షణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీముని చక్కగా నడిపిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది అనేది మనకి మహర్షులు సంస్కృతంలో ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయగే రవి అంటారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలుస్తూ ఉంటారు, చక్కగా మంచి సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అర్ధలాభం అంటే ధనలాభం బాగుంటుంది, పుత్ర సౌఖ్యం, తర్వాత ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. వీటన్నిటికంటే కూడా ఇష్టసిద్ధి, ఇంతకుముందు మీకు ఏదైనా ఇష్టమైన పని తలపెట్టి ఉంటే అది ఇప్పుడు రాకుండా ఆగిపోయి ఉంటే ఈ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి కుజుడు చూసుకుంటే వీళ్ళకి జన్మరాశిలోనే కుజుడు ఉన్నారండి. జన్మరాశిలో కుజుడు ఉంటే ఇది అంత మంచిది యోగ్యత కాదు అని చెప్తారు. ఏ విధంగా అంటే జన్మరాశిలో గనక కుజుడు ఉంటే జ్వరం, ఖడ్గవర్ణం చైవ, బంధు భార్య విరోధ కృత్తు, చంద్రరాశి గతో యక్ష రాక్షస పీడనం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను చాలా ఎప్పుడూ రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, మనకి లోన ఇంటర్నల్గా చాలా బాధపడుతూ ఉంటాము, శారీరకంగా హెల్త్ బాగుండదు, చాలా టైర్డ్గా ఉంటాము, ఏంటేంటో అయిపోయినట్టు ఫీలింగ్లు వస్తూ ఉంటాయి, రాత్రిలో నిద్ర కూడా పట్టదు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఆల్మోస్ట్ ఏం లేదని చెప్తారు, చిన్న సింపుల్ మెడిసిన్ అయితే రాస్తారు. కానీ వీళ్ళకి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు చాలామంది వస్తుంటారు, మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామండి, ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ తింటూ ఉన్నాము, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ మందులకు మాకు తగ్గటం లేదు, కానీ మేము బాధపడుతూ ఉన్నాం, ఇది ఎప్పుడు విముక్తి వస్తుంది, దీని నుంచి ఎప్పుడు మనం బయటపడతామని అడుగుతూ ఉంటారండి. సో ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలో ఉంటారో వాళ్ళకి యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే మనకు తెలవకుండా వేరే రకాలైన నెగిటివ్ ఎనర్జీ మన మీద విపరీతంగా ఉండి ఇబ్బందులు పెడుతూ ఉంటారు, ట్రబుల్ చేస్తూ ఉంటారని మీరు గమనించుకోవాలి. ఇప్పుడు ఇంతే కాకుండా జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖడ్గవ్రణం అంటే షార్ప్గా ఉన్న కత్తుల ద్వారా వాటి ద్వారా కొంచెం కట్టింగ్లు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు విరోధం అంటే బంధువులతోటి గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండవలసిన టైం అని మీరు గమనించుకోవాలి. అయితే శుక్రుడు 4వ స్థానంలో ఉండటం చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు. శుక్రుడు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉంటారో మనకి చాలా చక్కగా ఉంటుంది. పర్టికులర్గా తల్లికి హెల్త్ కానివ్వండి, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ఈవెన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడా చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే స్వబంధు బుద్ధి సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగునందన అంటారు. అంటే వీళ్ళకి ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్వబుద్ధి. నెక్స్ట్ బంధు సన్మానం, బంధువులతోటి
సన్మానించబడతారు, గౌరవించబడతారు. స్త్రీ సంభాషణ సంభ్రమ, ఈ టైంలో లేడీస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చక్కగా హెల్దీ వాతావరణంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందు ఏమైనా మనస్పర్ధలు అవన్నీ ఉంటే ఈ టైంలో తొలగిపోయి చక్కగా ఒక హెల్దీ వాతావరణం వాళ్ళ చుట్టూ బాగుంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రాది అంటారు. అంటే పుత్రుల ద్వారా, నెక్స్ట్ మిత్ర అంటే ఫ్రెండ్స్ ద్వారా, కళాత్రాది అంటే స్పౌస్ ద్వారా చక్కగా ఒక హెల్దీ డిస్కషన్, హైయర్ లెవెల్ విద్యా గోష్ఠిస్, మంచి మంచి ఉపయోగకరమైన విషయాల గురించి మాట్లాడుతూ ఒక డిగ్నిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గెయిన్ ఆఫ్ మనీ, అఫీషియల్ గెయిన్ అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడాను చాలా చక్కగా బాగుంటారు వీళ్ళు. అంతేకాకుండా ధనం ప్రకారం కూడా చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. మనం ఇంకొక గ్రహం చూసుకుంటే బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ధనానికి సంబంధించిన వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్, మనీ ఫ్లో చాలా చక్కగా ఉంటుంది. చాలా మాట్లాడేటప్పుడు వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది పబ్లిక్లో మాట్లాడేటప్పుడు. రెండవది మాటకార్తనంగా, చలాకీగా, బాగా ఇంటెలిజెంట్గా మాట్లాడుతూ సమర్థవంతంగా డీలింగ్స్ అన్ని చక్కగా చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇప్పటి వరకు మనం 4 గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయో చూసాము. ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము చూపిస్తూ ఉంటుంది పాజిటివ్ సైడ్లో. నెగిటివ్ సైడ్లో చూసుకుంటే భయము, మరణతుల్యం అని చెప్తారు. ఇక్కడ భయం అంటే మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ మరణతుల్యం అంటే నేను చాలామంది నాకు కామెంట్లు పెడుతూ ఉంటారు, ఇదేంటండి తెలిసిన వాళ్ళు కూడా పెడుతుంటారు, అలా మాటలు వాడద్దండి, భయపడుతుంటామండి అని. ఇక్కడ నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అండి, మన సంస్కృతంలో మహర్షులు ఏదైతే చెప్పారో అది మీకు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలని, డైల్యూట్ చేయాలని కాదు. ఇక్కడ మరణతుల్యం అంటే సంస్కృతంలో మీనింగ్ ఏదైనా ఒక విషయం అంతటితో ఆగిపోవటాన్ని మరణం అంటారు. ఇంతకుముందు గతంలో మీరు ఏదైనా పనులు చేస్తుంటే ఆ పనులు ఇంతటితో ముగిస్తాయి, ఇంకా అక్కడి నుంచి ముందుకు పోవు, అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది, ధనలాభం ఉంటుంది. భయం గొలిపే సంఘటనలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి మరణతుల్యం చూపిస్తుంది. పునర్వసు నక్షత్రం చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 27 నక్షత్రాల్లో బాగున్న నక్షత్రం పునర్వసు నక్షత్రం అనుకోవాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది, సంపదలు బాగుంటుంది, ధనలాభము బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా అంతా బాగుందని మనం గమనించుకోవచ్చు. పరిహారాలు కనుక చూసుకుంటే ఒక కుజుడికి మాత్రం పరిహారాలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదివిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివిన కానీ చక్కగా ఉంటుంది. దీనితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కుజుడికి ఆరాధితం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎక్కడైనా మీకు జంట నాగులు ఉన్నా, మానసాదేవి మూర్తి ఉన్నా కానీ ప్రతి గుళ్ళో ఉంటాయండి, రాగి చెట్టు కింద, మర్రి చెట్టు కింద నాగమూర్తులు పెట్టుంటారు. అక్కడ అభిషేకం చేసి కొంచెంసేపు మెడిటేషన్ చేసుకొని మంచి టైం స్పెండ్ చేయగలిగితే చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఇండివిజువల్గా మీకు ఏదైనా సమస్య కనుక ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు. మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.